వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. అందమే ఆనందం, అందమే ఆనందం. నమస్కారం, వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఒక రెండు పాటలు చిత్రంగా ఆలోచిద్దాం. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, అందాల ఆనందం ఇందేనయ్యా. అలాంటిది ఇంకొక పాట అందానికి సంబంధించింది. అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం. రెండు అందాలని మనకు అందించిన వారు సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్. అసలు సినిమా చరిత్రలోనే ఇట్లాగా జూనియర్ సీనియర్ అనేది ఉండడం బహుశా ఏకైక వ్యక్తులు అనుకుంటాను. ఇప్పుడు మనం సముద్రాల జూనియర్ అయిన సముద్రాల రామానుజాచారి గారి వర్ధంతి సందర్భంగా సముద్రాల జూనియర్ గారి అబ్బాయి సముద్రాల విజయరాఘవాచారి గారితో మాట్లాడి తండ్రి గారి గురించి, తాతగారి గురించి, ఇద్దరి గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్తే అండి. నమస్కారం. ముందుగా మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళిద్దరిని చూడలేకపోయాము. పిల్లల రూపంలో పెద్దవాళ్ళని చూడడం అనేది మనకి మామూలుగా. ఇది ఫస్ట్ మీ తాతగారితో ప్రారంభించండి, ఎందుకంటే తాతగారి తర్వాత నాన్నగారు వచ్చారు కాబట్టి. తాతగారి పేరెంట్స్ ఎవరు, అసలు తాతగారు వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పండి. తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు శేషాచార్యులు అండి. వారి అమ్మ పేరు లక్ష్మీ తాయారు. ఎంతమంది తాతగారు వాళ్ళు అసలు అన్నదమ్ములు, అక్క చెల్లెలు? ఒకరేనండి. ఆయనకి నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. ఒకరే ఆయన నలుగురు చెల్లెలు. అంటే మీ నాన్నగారు ఒకే అబ్బాయి అంతే కదా, జూనియర్ గారు? ఇద్దరు అబ్బాయిలండి. ఇంకొక తమ్ముడు కూడా ఉన్నారు నాన్నకి. ఆయన పేరు శేషతల్పసాయి. ఓకే, తాతగారు వాళ్ళు ఒకరే అబ్బాయి. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కరెక్ట్, తాతగారు ఒకరే. తాతగారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురు. ఓకే ఓకే, సరిపోయింది. తర్వాత అంటే ఫస్ట్ మాకు తెలిసినంత వరకు ఏంటంటే తెలుగు సాహిత్యానికి, సినిమా సాహిత్యానికి కవిత్వ వాసనలు, ఒక సంప్రదాయం, ఒక నుడికారము, తెలుగుని సుసంపన్నం చేసిన మొట్టమొదటి వ్యక్తిగా సముద్రాల రాఘవాచారి గారిని చెప్తారు. అంటే మీ తాతగారిని. మీరు ఫస్ట్ మీ తాతగారితోటి అసలు అంటే సినిమా ప్రపంచం కంటే కూడా మీ తాతగారితోటి మీకు ఎట్లా ఉండేది అనుబంధం? రిజర్వ్డ్గా ఉండేవారా, పిల్లలతో సరదాగా ఉండేవారా? నాకు నేను 57లో జన్మించానండి. తాతగారు 68లో పరమపదించారు. నాకు 11 ఏళ్ళు. ఈ 11 ఏళ్ల అనుబంధంలో నాకు లీలగా గుర్తుందండి తాతగారితోటి. వారితో పాటు రికార్డింగ్స్కి అయితే వెళ్ళేవాడిని. అలా పైన మా ఇంట్లో రిహార్సల్స్ జరిగేవి. చెన్నైలో ఆ ఇంట్లో పైన రిహార్సల్స్ జరిగేవి. అందులో నర్తనశాల పాట రిహార్సల్స్ జరిగినప్పుడు బాగా గుర్తుంది. ఆవిడ ప్రొడ్యూసర్ లక్ష్మీరాజ్యం గారు వచ్చారు. మా తాతగారు పక్కనే నేను కూర్చుని ఉండేవాడిని. అక్కడ రిహార్సల్ అవన్నీ బాగా గుర్తుండేవి నాకు. అంతకంటే నాకు ఎక్కువ తాతగారితోటి కొన్ని గుర్తున్నాయండి. అదే చిన్న వయసే అనుకోండి, కానీ అంటే తాతగారు కొంచెం అంటే మన వాళ్ళ దగ్గర తీయడం ఉండేది, రిజర్వ్డ్గా ఉండేవారు. అసలు నాకు అసలు గుర్తులేదు. అది కూడా గుర్తులేదు. ఎందుకంటే ఆ తరంలో మేము తెలుసుకున్నంత వరకు తాతలు తండ్రులు కూడా కొంచెం రిజర్వ్డ్గా పిల్లల్ని భయపెడుతున్నట్టుగానే ఉండేవారు ఆ తరంలో. అందుకని అలా ఎవరైనా జ్ఞాపకం ఉందేమో. తాతగారితో కొంచెం భయమేనండి మాకు. ఆయన కొంచెం సింహంలా ఉండేవారు. ఆయన బిజీలో కొంచెం ఆయన చిరాకుగా ఉండేవారు. ఇంటికి వస్తే ఎవరు అల్లరి చేయకూడదు, చాలా సైలెంట్గా ఉండాలి. ఆయన రాగానే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు, అలా ఉండేది. తర్వాత ఆయనతోటి ఇలా కొన్ని సంఘటనలే గుర్తున్నాయండి నాకు. అయితే మేము విన్నంత వరకు, అంటే బయట సినిమాల గురించి ఎక్కువ మాట్లాడేటప్పుడు వినేందులో ఘంటసాల గారి తాతగారే పరిచయం చేశారని, వీళ్ళందరూ ఒక ఊరు దగ్గర వాళ్ళని విన్నాను. అవునండి. అంటే అప్పుడు ఆయన్ని పరిచయం చేశారంటే మీకు తాతగారితో ఇంటరాక్షన్ లేకపోవచ్చు, కానీ ఘంటసాల గారితో ఇంటరాక్షన్ ఉంది. అవునండి. ఆయన ఎప్పుడైనా తాతగారి గురించి మీ దగ్గర ఏ విషయాలు మాట్లాడేవారు ఘంటసాల గారు? లేదండి. లేదు. ఆయన్ని పరిచయం చేయడం అది అంతా ఎప్పుడు మీ దగ్గర మాట్లాడడం అది లేదు. నాకు మా నాన్నగారు చెప్పారు. తాతగారి ఊరును ఘంటసాల బాబాయ్ గారి పెద్దపులివారు సతీమణి
సావిత్రమ్మ గారిది ఒకే ఊరు. ఉమ్. వారి నాన్నగారు అక్కడ గుడిలో అర్చకత్వం అవి చేస్తూ ఉండేవారట. అక్కడ గుడిలో ఈయన పాడుతూ పెళ్ళయింది, పెళ్ళయి వచ్చి అక్కడ ఆ గుడిలో పాడుతూ ఉంటే తాతగారు విన్నారట ఈయన పాడటం. ఉమ్. బాబు, నీ చాలా మధురంగా ఉంది నీ గాత్రం, నువ్వు చెన్నైకి రా, కొద్ది రోజులు నా దగ్గర ఉండి ప్రయత్నిద్దాం, నేను సినిమాకి పరిచయం చేస్తాను ఇండస్ట్రీ. అప్పుడు ఏంటంటే ఎవరి గొంతుతో వాళ్ళు పాడుకుంటూ ఉండేవారు. అవునండి, ప్లేబ్యాక్ లేదు లేదు, చిత్తూరు నాగయ్య గారు వీళ్ళందరూ ఎవరి గొంతుతో వాళ్ళు పాడుకునేవాళ్ళు. అప్పుడు సరే అని చెప్పి ఘంటసాల గారి మెడ్రాస్ వచ్చినప్పుడు మా తాతగారి ఇంట్లోనే 2 సంవత్సరాలు ఉన్నారట. ఉంటే మొట్టమొదటి సినిమా స్వర్గసీమలో 2 సంవత్సరాల తర్వాత చిత్తూరు నాగయ్య గారికి ఈయన పాడారు. ఓహో, చిత్తూరు నాగయ్య గారికి ప్లేబ్యాక్ ఈయన పాడారు. అది ఆయన మొదటిది. ఆ ఘనత తాతగారు. ఎందుకంటే నేను ఘంటసాల గారు కూడా ఎక్కడెక్కడైనా మాట్లాడినప్పుడు అక్కడెక్కడ వింటూ ఉంటే తాతయ్య గారి పేరు ఎప్పుడు చెప్పడం వినబడింది. మా తాతగారికి 2 కొడుకులు అయితే ఘంటసాల గారు చేరిన తర్వాత 3 కొడుకులు. మానసపుత్రుడు. ఈయన కూడా నాన్నగారు అని పిలుస్తుండే. అంటే ఇక్కడ ఊరికే ఓ పోలికి చెప్పుకోవచ్చేమో, నారదుడిని బ్రహ్మ మానసపుత్రుడు అంటారు, నారదుడు గానం చేస్తాడు కాబట్టి. ఘంటసాల గారు కూడా అలాగ మీ తాతగారికి మానసపుత్రుడు గానం చేస్తుంది. మీ నాన్నగారికి ఘంటసాల గారికి ఎట్లా ఉండేది? ఇద్దరు ఒకే వయసు వారేనండి. ఇద్దరు ఒకే వయసు వారు, సేమ్ ఇయర్లోనే పుట్టారు ఇద్దరు. సో ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు, చాలా క్లోజ్గా ఉండేవారు. తర్వాత నాన్నగారు రాసిన పాటలన్నీ వారు పాడటం, తర్వాత వారి సంగీత మ్యూజిక్ డైరెక్షన్లో కూడా నాన్నగారు చాలా పాటలు రాయటం, అలా వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయిపోయారు. కానీ సినిమా పరిశ్రమలో ఇంత అనుబంధంతో ఉన్న వాళ్ళు తర్వాత ఎప్పుడైనా మీకు ఎక్కడైనా కనిపించిన దాఖలాలు ఉన్నాయా? అంటే ఒక వ్యక్తిని పరిచయడమే అసలు చాలా గొప్ప. మేము విన్నంత వరకు కూడా తాతగారి గురించి సినిమాకు పెద్ద దిక్కులా ఉండేవారు, ఎవరికైనా పర్సనల్ ఇబ్బంది వచ్చినా కూడా చాలా దగ్గర తీసేవారని విన్నాం. అట్లాంటివి ఎప్పుడైనా కొన్ని ఏమైనా విన్నారా మీరు నాన్నగారి దగ్గర నుంచి? ఇప్పుడు మా నాన్నగారు ఈ అసూయ ఇవన్నీ ఉండేవి కాదండి అప్పుడు. ఈ పాటకి పలానా రైటర్ రాస్తే బాగుంటును అని నాన్నగారే రికమెండ్ చేసేవారట. ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఒక సినిమాకి మొత్తం పాటలన్నీ ఒక రచయితతోనే రాయించేవారు. తర్వాత వన్స్ నాన్నగారు ఈ పాట ఆరుద్ర గారు రాస్తే బాగుంటుందండి, ఆత్రేయ గారు రాస్తే బాగుంటుందండి, దాశరథి గారు రాస్తే బాగుంటుంది అని రికమెండ్ చేసేవారట. అప్పుడు వాళ్ళలో ఆ ఇది లేదటండి, అసలు లేదు, ఈర్ష్య అసూయ లేవట, అంత క్లోజ్గా ఉండేవారట ఈ రైటర్స్ అందరూ. అందుకనే అనిపిస్తుందేమో, అంటే ఏది లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో రాసిన పాటలు ఇప్పటిదాకా నిలబడ్డాయి. వాళ్ళు ఆ పాటలోకి వాళ్ళ ఆత్మని పోసేస్తారు కదా అందులో. అయితే ఇక్కడ మాకు సినిమా పాటలు వినేవాళ్ళలాగా మాకు ఒకప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. ఆకాశవాణిలోనే జనరంజని అని పాటలు వచ్చాయి, అవే కదా మనకి సోర్స్. అప్పుడు అందరికీ కూడా అదే సోర్స్ పాటల్లో వాళ్ళు గీత రచయిత సముద్రాల సీనియర్ అని ఒకసారి, సముద్రాల జూనియర్ అంటే మాకు అర్థమయ్యేది కాదు. అలాంటి కన్ఫ్యూజన్ ఎప్పుడైనా మీకు కూడా ఉండేదా? లేదు, ఇది యాక్చువల్గా ఏమైందంటే నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఎవరోనండి ఇక మీట మీరు సీనియర్ జూనియర్ అని పేరు మార్చుకుంటే బెటరు, అలా పెట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు అని చెప్పి ఎవరో చెప్తే అప్పటి నుంచి ఇంకా సముద్రాల సీనియర్ గారు, సముద్రాల జూనియర్, ఈ రాఘవాచార్యులు, రామానుజాచార్యులు మాకు కూడా అందుకే వెంటనే గుర్తురావు పేరు, జూనియర్ సీనియర్ అలవాటు అని చెప్పి అప్పుడు అలా ఇంకా పెట్టుకుని కన్ఫ్యూజన్ లేకుండా అలా వచ్చేసి. అసలు ఎలాగో ఇప్పుడు తాతగారి గురించి అనుకున్నాం కాబట్టి మీకు అంటే ప్రతి వాళ్ళకి అన్ని పాటలు మన వాళ్ళు అంటే ఇష్టంగా ఉంటుంది కాదు నాన్నము. తాతగారు రాసిన పాటల్లో మీకు బాగా ఇది బాగుంది అని అనిపించేది మీరు అంటే లిస్ట్ ఉంటుంది ఎప్పుడైనా, కానీ మన మనసు ఒక దాంతో కనెక్ట్ అవుతాం, అట్లాంటి పాట ఏదైనా ఒకటి చెప్పండి. తప్పకుండానండి, ఆయన రాసిన పాట ఇప్పటికీ రామాలయంలో ప్రతిరోజు మనకు జరుగుతున్నాడు, సీతారాముల కళ్యాణం చూతం రారండి ఆ పాట. అలాగే మన నర్తనశాలలో పాటలు ఒక్కొక్క పాట మనం మర్చిపోలేము ఆ పాటలన్నీ. అలాగే భూ కైలాసు, సీతారామ కళ్యాణంలో పాటలన్నీ ఒక్కొక్కటి మనకు, నీలకంఠరాదేవ, దీనబాంధవ, భూ కైలాసులో పాట. అలాగే పాండవ వనవాసంలో హిమగిరి సొగసులు మురిపించను మనసులు,
ఈ పాట. అలాగే మనకు దేవదాస్ పాటలు అంటే మీకు అసలు పూర్తిగా నేను నెక్స్ట్ దేవదాస్ అడుగుదాం అనుకున్నాను. దేవదాసులో పాటలండి. సో అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే మనకి అంజలి గారి సినిమాల్లో పాటలు, అంజలి జీవితమే ప్రొడక్షన్స్, సఫలం, అనార్కలి. అనార్కలి పాటలు కానీ, అలాగే భానుమతి గారి ఆ భరణి పిక్చర్స్లో పాటలు కానీ, విప్రనారాయణ కూడా రాశారు. విప్రనారాయణ గారు నాన్నగారు రాసిన తాతగారి తాతగారే తాతగారు విప్రనారాయణ కూడా తాతగారు, భరణి పిక్చర్స్లో పాటలన్నీ అసలు మర్చిపోలేను. ఇప్పటికీ మనం ఎన్నిసార్లు విన్నా కూడా మనకు బోర్ కొట్ల అస్సలు. అదే అన్నాం కదా. అయితే ఇప్పుడు మేము విన్నంత వరకు ఇది నేను అడిగే తప్పవచ్చు ఒప్పవచ్చు, మీకు అభ్యంతరం లేకపోతే చెప్దురు కానీ, అభ్యంతరం అంటే మనం తీసేయించాం పట్ల. తాతగారు బాగా బిజీగా ఉండేవారు అప్పట్లో. ఎందుకంటే మీరే తాతగారి పేరు మీద 3 పుస్తకాల సంపుటాలు వేశారంటే ఇంకా మీకు వెననివి కానివి ఏమైనా ఉండొచ్చు. అంత బిజీగా ఉండడం వల్ల కొన్ని పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చేత రాయించుకునేవారని, ఆయన కూడా ఇష్టపడే రాశారని, అంటే ఇదేం దొంగతనంగా జరిగిందని నేను చెప్పటల్లా, కొన్ని ఆయన చేత రాయించుకున్నారని అక్కడక్కడ వింటున్నాం. ఇందులో వాస్తవం ఉందా లేదని మీరు చెప్పాలి మాకు. వాస్తవం ఉందండి. మా నాన్నగారు మల్లాది ఆయన కృష్ణశాస్త్రి గారిని మా తాతగారికి పరిచయం చేశారు. వీరు చాలా బాగా రాస్తారండి పాటలు, అది సినిమాకి పరిచయం చేయాలి మనం ఇతన్ని అని అంటే, అప్పుడు మా తాతగారు అతన్ని పిలిచి రాయమని చెప్పారట. నువ్వు చాలా బాగా రాస్తున్నావు బాబు, మరి నువ్వు విడిగా ప్రయత్నించకూడదా, నేను కావాలంటే రికమెండ్ చేస్తాను. లేదు నాన్నగారు, నేను మీ దగ్గర నేను నేర్చుకోవాలి ఫస్ట్ అన్నారు. నేర్చుకోవాలి, ఎలా రాయాలి పాటలు ఏంటి అవన్నీ నేర్చుకోవాలి, ఆ తర్వాత చూస్తానులేండి అని చెప్పేవారట. కాదు బాబు, ఇండస్ట్రీలో మళ్ళీ తప్పుగా అనుకుంటారు, బాగుండదు అంటే అతను వెళ్ళలేదటండి. లేదు నేను మీ దగ్గరే ఉంటాను కొద్ది రోజులు. ఆ అనుబంధం అండి చివరి దాకా అలాగే ఉండిపోయింది. వారి పిల్లలు ఈ రోజున వాళ్ళని మీరు కావాలంటే వీళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. ఆ రిలేషన్షిప్ అంత బాగా ఉండేది. అది మీ తాతగారు గొప్పతనం కూడా. బాబు వద్దు, నువ్వు బాగా రాస్తున్నావు, విడిగా రాయి నువ్వు పాటలు అని అంటే కూడా ఆయన వెళ్ళలేదటండి. ఆయన మహాబద్ధకొస్తుడట. అవును, విన్నాను, అది నేను విన్నాను ఆ మాట. బద్ధకొస్తుడట ఆయన. అప్పుడు తాతగారు పిలిచి అంటే నాన్నగారు బాగుంది అనేవాట. ఆయన బలవంతంగా ఫోర్స్ చేసి పంపించేశారు తాతగారు. ఇంక చివరికి మరి ఇంక ఈ అపవాదులు ఎందుకు అని. బాగుండదు. ఎందుకంటే కొన్ని సినిమాల్లో ఆయన పేరు మీదే వచ్చేసాయి పాటలు, మామూలుగా మల్లాది గారి పేరు మీద వచ్చాయి. కొన్ని పాటలు చూస్తే అట్లా కొందరు అంటే ఎవరు రాస్తారు కదా, సమీక్షలు రాసేవాళ్ళు వాళ్ళు అలాగే. తర్వాత ఇప్పుడు మీరు ఎలాగో, అందుకనే మీకు అన్నాను అభ్యంతరం లేకపోతే చెప్పండి అనే మాటని. ఎందుకంటే ఓపెన్గా అందరూ బయట చెప్తూనే ఉంటారు. మీరు దేవదాస్ ప్రస్తావన తీసుకొచ్చారు. నిజానికి దేవదాసు సినిమా కథ అంటే ఒక నవల కథ, దాని గురించి నేను ప్రస్తావించను, కానీ ఆ సినిమాని ఒక మంచి వేదాంత పరంగా మలిచారు సినిమా మొత్తాన్ని. అది కేవలం సముద్రాల గారు రాసిన పాటల వల్ల. ఆ పాటలలో ఏమైనా మల్లాది గారి సహాయం ఉందండి మొత్తం తాతగారిని? మీకు అంటే మీకు తెలిస్తేనే చెప్పండి, లేకపోతే ఇందులో 1-2 పాటలు పల్లెకు పోదాం పారును చూద్దాం, ఇది నాన్నగారు రాశారట. ఈ పాట నాన్నగారు రాశారట. అట్లా 1-2 పాటలు నాన్నగారు రాశారట. మల్లాది గారు రాశారో లేదో నాకు తెలియదండి. 1-2 పాటలు నాన్నగారు రాశారట. అప్పుడు ఆయన కొంచెం ఆస్తమా ఉండేది తాతగారు, దానివల్ల కొంచెం నాన్నగారు సహాయం చేసి కొన్ని పాటలు రాశారు. బట్ నాన్నగారి పేరు రాసుకోలేదు, తండ్రి గారి ఆయన పేరు మీదే మొత్తం అన్ని పాటలు. ఎందుకంటే సంగీతం కూడా కొంత సుబ్రహ్మణ్యం గారు చేశారు, కొంత వేరే వాళ్ళు చేసినా కూడా సుబ్రహ్మణ్యం గారి పేరు మీద. మన ఆ తర్వాత జగమే మాయ బ్రతికే మాయ పాట ఉంది, అది విశ్వనాథన్ రామూర్తి గారు చేశారండి. అది సుబ్రహ్మణ్యం గారి పేరు మీదే, ఆయన పేరు మీదే వచ్చింది. విజయకృష్ణమూర్తి గారు కూడా పనిచేశారా? సుబ్రహ్మణ్యం విశ్వనాథన్ రామూర్తి గారు వాళ్ళే. అప్పుడు తాతగారు చెప్పారట, విశ్వనాథన్ రామూర్తి గారిని కంటిన్యూ చేయమనండి, వాళ్ళు బాగా చేస్తున్నారు ఈ పాటలు, మిగతా పాటలు అంటే ఈ జగమే మాయ పాట, తర్వాత ఇంకొకటి 2 పాటలు, 1-2 పాటలు వాళ్ళు చేశారట. అదే అంటే ఎందుకంటే ఆ సినిమాని అంత వేదాంత పరంగా చేసి హిట్ చేశారు. అది కేవలం అంటే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ పాటల వల్ల సినిమా బాగా వెళ్ళింది. మిగిలిన నటీనటులను పక్కన పెడితే ఇప్పటికి కూడా మనం పాటలు హమ్ చేస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం దాని గురించి కూడా. అది ఇప్పుడు అక్కడ వరకు వెళ్తే, ఇప్పుడు తర్వాత మీ నాన్నగారు వచ్చిన తర్వాత జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు సముద్రాల శ్రీనిగారి గారు అంటే ఒక లెజెండ్ కింద ఎస్టాబ్లిష్ అయిపోయారు. తర్వాత వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే,
వాళ్ళ నాన్నగారిలా రాశారా లేదా, కంపారిజన్స్ ఆ స్థాయిలో ఉన్నాయా లేదా, అలాంటివైనా ఎదుర్కొన్నవి చెప్పారా ఎప్పుడైనా? తప్పకుండా. మా నాన్నగారు నేను ఇండస్ట్రీకి వస్తాను అంటే మా తాతగారు ఫస్ట్ ఒప్పుకోలేదండి. ఒప్పుకోకుండా నువ్వు ఫస్ట్ డిగ్రీ అయ్యాక రేడియో ఇంజనీరింగ్ అని ఉంటుంది కదా, అది నువ్వు పాస్ అవ్వు అని అంటే సరే పాస్ అయ్యారండి తాతగారి దీని మీద. తర్వాత వాహిని స్టూడియోలో బిఎన్ రెడ్డి గారు సౌండ్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అందులో సౌండ్ ఇంజనీర్గా చేరారండి. అప్పుడు మీ నాన్నగారితో పాటు విశ్వనాథ్ గారు కూడా చేరారు. వీళ్ళిద్దరు కలిసి సౌండ్ ఇంజనీర్, మా నాన్నగారు అంటే అసిస్టెంట్, ఈయన వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తుంటే అప్పుడు కూడా ఇతనికి ఇది తీరక 1-2 సినిమాల్లో ఇతడు తాతగారికి సహకరించడం, పాటలు రాస్తూ ఉంటే అప్పుడు ఆ సౌండ్ ఇంజనీర్ గారు ఒక ఆయన ఉండి, లేదు రామానుజం నువ్వు వెళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళు, పైకి వస్తావంటే మా తాతగారు అన్నారంట, నీ స్వహస్తాలతో నువ్వు నీ పేరు సంపాదించుకుని నీ అంతటా నువ్వు పైకి రావాల్సిందే, నేను ఎవరికి రికమెండ్ చెయ్యను. అది వాళ్ళ గొప్పతనం అదండి చెప్పేశారట. చెప్తే నాన్నగారే ఇట్లా శాంతి అని మొదట ఆ సినిమాలో 1952 శాంతిలో ఫస్ట్ పాటలు రాశారు. ఆ తర్వాత ఆ సినిమాలో పాటలు చూసి ఎన్టీ రామారావు గారు అమ్మలక్కలు సినిమాకి రికమెండ్ చేస్తే ఫుల్ అన్ని సాంగ్స్ నాన్నగారు సింగిల్ కార్డ్. ఆ తర్వాత నాన్నగారు తిరిగి చూసుకోలేదు, ఇంకా హాయిగా ముందరికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎన్ఏటి బ్యానర్ అని ఆయన స్టార్ట్ చేశారు 56లో. స్టార్ట్ చేసేసి జయసింహ సినిమా, ఆ సినిమా నుంచి ఆ ఎన్ఏటి బ్యానర్లో ఎన్ని సినిమాలు వచ్చాయో అన్ని సినిమాలకి నాన్నగారు ఆస్థాన అంతే వాళ్ళిద్దరి మధ్య. చాలా రామారావు గారు ఇంకా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ మీకు తెలుసు, పాండురంగ మహోత్సవం అని మంచి మంచి గొప్ప గొప్ప సినిమాలన్నీ వచ్చాయి. ఆ సినిమాలన్నిటికీ నాన్నగారు. పాండురంగ మహోత్సవం 1957లో వచ్చింది, అప్పుడు నేను పుట్టానండి. మీకు పాండురంగ మహోత్సవాన్ని ఒకటే వయసు పుట్టాను. నేను పుట్టిన తర్వాత నాన్నగారికి బాగా కలిసి వచ్చింది. 57 నుంచి ఇంకా ఆయన తిరిగి చూసుకోలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ అడుగుతాను, నాన్నగారికి మీరు ఎంతమంది పిల్లలు? 6 అండి. 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు. మీ నెంబర్ ఎంత? నేను 5th. ఓకే. మీ పైన 3 అక్కలు, 2 అన్నయ్యలు, ఒక చెల్లెలు ఉంది నాకు. తర్వాత చెల్లెలు 2 అన్నలు, 2 అక్కలు. మీరు తర్వాత నేను, నా చెల్లెలు అమెరికాలో ఉంది. 2 అన్నలు చెన్నైలోనే ఉన్నారు. ఒక అక్క, పెద్ద అక్క హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉంటుంది. 2వ అక్క చెన్నైలోనే ఉంటుంది. చెల్లెలు అమెరికాలో. అంటే ఇంచుమించు అందరూ హాయిగా సెటిల్ అయిపోయాం. సరే, ఇప్పుడు ఒక కవిగా పక్కన పెడదాం. యాజ్ ఏ ఫాదర్ ఎట్లా ఉండేవారు ఇంటి దగ్గర మీతో? ఆయన కూడా రిజర్వ్డ్గా ఉండేవారా తాతగారు లాగా? ఆయన కొంచెం మూడీ అండి నాన్నగారు, కొంచెం మూడీ. ఆయన పొద్దున్నే 4:30-5 ఆ టైంలో లేచేసేవారు. ఆయన రూమ్లో కూర్చొని ఆయన ఏవో రాసుకుంటూ ఉండేవారు. ఆ టైంలో ఆ రూమ్కి ఎవరు వెళ్ళకూడదు, రెస్ట్రిక్షన్స్. మిగతా అదంతా అయిన తర్వాత నార్మల్గా ఉండేటప్పుడు చాలా జోవియల్గా ఉంటారు. పని ఉన్నప్పుడు మాత్రం చాలా ఇదిగా ఉండేవారు. ఏంటంటే అంటాడు ఆయన, నేను ఇప్పుడు డైలాగ్స్ రాసేటప్పుడు ఏడుస్తూ రాస్తూ ఉంటాను రా, నవ్వుతూ ఉండే డైలాగ్స్ నవ్వుతూ రాసుకుంటూ ఉంటాను రా, ఆయన మూడ్ అలా అందులోకి వెళ్ళిపోతాను నేను. ఆ టైంలో నువ్వు వచ్చి తలుపు తెరిచావంటే నేను మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళడానికి నాకు చాలా టైం పడుతుంది, కష్టం అండి, నన్ను డిస్టర్బ్ చేయకండి దయచేసి అని చెప్పి చెప్తూ ఉండేవారు. అందుకని ఆయన ఏడుస్తూ రాస్తూ ఉండేవారు. ఎందుకు నాన్న ఏడుస్తున్నాడు అనుకునేవాళ్ళం మేము ఆ డైలాగులు రాసేటప్పుడు. ఒక్కోసారి ఆయన నవ్వుకుంటూ రాసుకునేవాడు డైలాగ్స్. అప్పుడు అర్థమైంది, ఓహో ఇదే కారణం అని. అందుకని మేము వెళ్ళేవాళ్ళం కాదు. మిగతా టైంలో ఆయన చాలా జోవియల్ అండి, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాన్నగారికి. చాలా జోవియల్గా ఉంటారు, మాట్లాడుతుంటారు. బుక్ నాలెడ్జ్ ఎక్కువ అండి, అన్ని బుక్స్ చదువుతూ ఉంటారు. పాటలు చూస్తేనే తెలిసిపోతుంది కదా వాళ్ళకి ఎంతో పరిజ్ఞానం. చాలా బుక్స్ అన్ని చదివేవారు, అన్నిటికీ సైన్స్. ఆయన పెద్ద అస్ట్రాలజర్ అండి. రామారావు గారు ముహూర్తాలు పెట్టాలంటే నాన్నగారిని కూడా అడిగేవారు. ఆయన సినిమాలకు ముహూర్తాలు పెట్టాలన్నా ఏం చేయాలన్నా నాన్నగారు కూడా ఒక మనిషి. 2-3 జాతకాలు చూసేవారు ఆయనకి పర్మనెంట్. అందులో మా నాన్నగారు కూడా ఒకరు. ఆ ముహూర్తాల్లో నాన్నగారు పెట్టే ముహూర్తం కూడా కరెక్ట్గా ఉండేది. అంత బాగా నమ్మకం రామారావు గారికి నాన్నగారు. వాళ్ళిద్దరిది కూడా సేమ్ అండి, ఒకే సంవత్సరమే పుట్టారు. నాన్నగారు April 15th అంటే ఆయన May 28th పుట్టారు. సేమ్ ఇయర్, ఒక నెల తేడా. దగ్గరగా ఒక నెల తేడా, 45 days. అంతే. ఇద్దరికి సేమ్ ఇయర్. ఇప్పుడు 100 years అయింది. అవును మరి, అవును.
23లోనూ 100 ఇయర్స్ ఇదయింది. ఆ 100 ఇయర్స్ ఫంక్షన్ అప్పుడే ఈ బుక్ వేసాము. అందమే ఆనందం. ఈ బుక్ వేసాం 100 ఇయర్స్ ఫంక్షన్ అప్పుడు. ఒక్క నిమిషం. అందమే ఆనందం, అందమే ఆనందం. తర్వాత మీ నాన్నగారిది మ్యారేజ్ అది ఎట్లా చేశారు? నాన్నగారు చూసి చేశారా? దగ్గర సంబంధమా? ఇది ఎట్లా? నాదే అండి, మీ నాన్నగారిది. నాన్నగారిది అండి కాదండి, మా అమ్మగారిది స్వగ్రామం కడప. ఉమ్. వాళ్ళ మీరు కృష్ణ, వాళ్ళు కడపానా? ఓకే. రాయలసీమ. ఆ. వాళ్ళ నాన్నగారు వాహిని స్టూడియోకి వెళ్ళి అక్కడ విరామ సమయంలో చిత్తూరు నాగయ్య గారు మా తాతగారు అందరు కూర్చుండగా చిత్తూరు నాగయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ రాఘవాచార్యులు గారు అని ఎవరో ఉన్నారటండి, వారెవరు అని అడిగారట మా అమ్మవారి నాన్నగారు. వెళ్తే వీరేనండి రాఘవాచార్యులు గారు అంటే నమస్కారం అండి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, సంబంధం కోసం వచ్చామండి. అలా అయింది. ఇది కోరి ఇది బంధుత్వాలు ఏం లేవండి, ఏం లేవు అసలు. అంటే మామూలు వైష్ణవ జనరల్గా ఇదే అంతే. అంతే. అదేలేండి, అది ఆ సంబంధం వేరేది. వైష్ణవ్ చూసుకోవడం అంతే. అంటే మామూలుగా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి లవ్ మ్యారేజెస్ అవుతుంటాయి, లేకపోతే ఎవరైనా దగ్గర వాళ్ళ సంబంధం సినిమా వాళ్ళు చూపించడం అలా ఉంటుంది. లేదు, అమ్మా నాన్న అనుబంధం ఎలా ఉండేదండి? చాలా ఇదండి వాళ్ళిద్దరు. అంటే ఇప్పుడు ఈయన సినిమాల్లో బిజీగా ఉంటే పిల్లలందరినీ చూడడం మీ అమ్మగారికి అవుతుంది డ్యూటీ మొత్తం. అప్పుడు ఎట్లా ఉండేది వాళ్ళిద్దరి మధ్యన? చాలా అంటే ఆవిడ విసుక్కోకుండా ఉండాలి. మా అమ్మ అంత సీతా మహాతల్లి లాంటి ఓర్పు మా అమ్మకి. ఆయనకి ఈ సినిమా ఈ టెన్షన్స్ లో ఆయన చాలా బిజీగా ఉండేవారు ఆ టైంలో ఆయనకి 3 సినిమాలు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి అని 3 కంపెనీలకు వెళ్తుండేవారు. ఆ టైం చాలా టెన్షన్లో ఉండేవారు ఆయన. ఆ టెన్షన్లో విసుక్కున్నా కూడా మా అమ్మగారు అర్థం చేసుకునేవారు, ఏం మాట్లాడేవారు. చాలా మా ఇల్లు ఏంటంటే రామానుజ కూటం అనేవారు. రోజుకి 20 మంది భోజనం చేస్తూ ఉండేవారు. మా నాన్న చెల్లెళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, మా నాన్న మేనత్తలు, మా తాతగారి చెల్లెళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళందరూ పిల్లలు అందరూ కలిసి మా ఇంట్లోనే ఉంటూ ఉండేవాళ్ళు. రోజుకి 20 మందికి భోజనాలు పెడుతూ ఉండేది ఆవిడ విసుక్కోకుండా. అలా జరిగేది. స్విగ్గీ జొమాటోలు లేకుండా వండి పెట్టేవారు హాయిగా. అప్పుడు ఈ గ్యాస్ స్టవ్లు కూడా లేవండి పాపం. కట్టెల పొయ్యి లేకపోతే బొగ్గులు కుంపటి, కిరసనాయిల్ స్టవ్లు వాటి మీద ఉండేది పాపం. మీరు చూస్తుండగా ఇప్పుడు ఘంటసాల గారు కాకుండా మీ ఇంటికి ఇంకా సినిమా ప్రముఖులు ఎవరెవరు వచ్చేవారు? నాన్నగారు వాళ్ళు ఎలాగా ఉండేది ఇంటరాక్షన్? రామారావు గారే వచ్చేవారండి. మా నాన్నగారు ఎప్పుడు కారు కొన్నా రామారావు గారే వచ్చి వెళ్ళి షోరూమ్కి వెళ్ళి కారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్ళేవారు. అది 57లో ఒక కారు కొన్నారు, అది నాకు గుర్తులేదు, ఆయనే షోరూమ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారట. 1970లో నేను వెళ్ళానండి, నేను కూడా వెళ్ళాను నాన్నగారితో షోరూమ్. చిన్నపిల్లాడే కానీ కాస్త జ్ఞానం వచ్చింది. 70 అంటే 57, 70 అంటే 13-14 ఏళ్ళు. అక్కడ మౌంట్ రోడ్లో అంబాసిడర్ షోరూమ్కి వెళ్ళి రామారావు గారి తోలుకుంటూ వచ్చి ఇంట్లో కారు పెట్టేసి భోజనం చేసి వెళ్ళారు. అంత వాళ్ళిద్దరి మధ్య అంత బాగుంది వస్తేవాడు. తర్వాత రామారావు గారి సతీమణి బసవతారకం గారు మా అమ్మ అంత క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా బసవతారకం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రావాల్సిందే, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా అమ్మ వెళ్ళాల్సిందే. ఇంకా బసవతారకం గారు ఇంకా ఆఖరి స్టేజెస్లో ఆవిడ క్యాన్సర్ వచ్చి చనిపోతూ ఉండగా 1 గంట ముందు వరకు మా అమ్మ ఆవిడ దగ్గర ఉంది. అంత వాళ్ళకి అనుబంధం, అంత అనుబంధం. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అక్క అక్క అని పిలుచుకుంటారు. ఈవిడ అక్క అంటుంది, ఆవిడ అక్క అంటుంది. అంత అనుబంధం వాళ్ళిద్దరి మధ్య. అదేంటో ఎలా కుదిరి. మా అమ్మగారు అంటే అంత ప్రాణం ఆవిడకి. చిత్రం ఏంటంటే మీ తాతగారు రామారావు గారితో పనిచేశారు, మీ నాన్నగారు పనిచేశారు. ఆ అనుబంధం అలా కొనసాగింది. అలాగే కొనసాగిందండి చివరి వరకు. తర్వాత 1983లో రామారావు గారు సీఎం అయిన తర్వాత నాన్నగారికి సినిమాలు తగ్గిపోయాయండి. అప్పుడు వెంటనే రామారావు గారు బ్రదర్ హైదరాబాద్కి రండి అన్నారు. హైదరాబాద్కి వెళ్తే వాళ్ళ ఏదో ఒక ఇది క్రియేట్ చేసి మీరు దీంట్లో ఒక పని చేయండి అని చెప్పి మా నాన్నగారిని ఒక శాఖలో పెట్టి ఇక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేసి వారికి 83 నుంచి
84 వరకు 84 మేలో నాన్నగారికి క్యాన్సర్ అని ఇదైందండి. వెంటనే నాన్నగారు మళ్ళీ మెడ్రాస్ రావాల్సి వచ్చింది. 1 ఇయర్ ఇక్కడే ఉన్నారు. ఆయన ఆ అభిమానం, ఆ కృతజ్ఞత చూపించుకున్నారు. 84 to 83 to 84. 84 నుంచి క్యాన్సర్ ఆయనకి బాగా. మా నాన్నగారు హెవీ స్మోకర్ అండి. రైటర్స్ అందరికీ అది ఒకటి స్మోక్ చేస్తారు. దాంతో ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చేసింది. 84 to 85 1 ఇయర్ ఆ క్యాన్సర్తో బాధపడ్డారు. 85 May 31 ఆయన చెప్పారు. నేను 40 years అయింది అప్పుడే నాన్నగారు ముందే చెప్పారట మా అన్నయ్య గారితో. 31 ఎర్లీ మార్నింగ్ నేను సూర్యోదయం చూశానంటే మళ్ళీ నేను చాలా సంవత్సరాలు బతుకుతాను రా అన్నారట. వాళ్ళకి జాతకాలు తెలుసు కదా, చెప్పారు. ఆ గడియలు ఏవో చూసుకుంటారు. చెప్పేశారు. 31 May midnight. అప్పుడు మీకు అంటే నాన్నగారు పోయినప్పుడు ఊరికి మామూలుగా అడుగుతాం, జనరల్గా ఈ మధ్య ఏమి వింటున్నామంటే సినిమా వాళ్ళు ఎవరన్నా పెద్ద వాళ్ళు పోయినా కూడా వాళ్ళ పలకరిస్తున్న వాళ్ళు, పరామర్శిస్తున్న వాళ్ళు లేరని కొంచెం బాధపడుతున్నారు. నాన్నగారు పోయినప్పుడు ఎవరెవరు ఇచ్చారండి అప్పుడు? ఫస్ట్ వచ్చింది అంజలి గారు అండి. అంజలి గారు, ఆదినారాయణరావు గారు, వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళకు కూడా చాలా రాశారు కదా నాన్నగారు. వాళ్ళిద్దరు వచ్చారు. ఆ తర్వాత ఆరుద్ర గారు వచ్చారండి. వాళ్ళిద్దరు చాలా క్లోజ్. టీ నగర్లో ఆయన ఉండేవారు. రెగ్యులర్గా నేను బైక్ తోలేవాడిని. అప్పుడు మా నాన్నని తీసుకెళ్ళేవాడిని. టీ నగర్లో పాండి బజార్లో ఉండేవారు ఆయన, ఆరుద్ర గారు, రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తూ ఉండేవాడు. అలాగే బజుల్లా రోడ్లో రామారావు గారి ఇంటికి కూడా మా నాన్నగారిని రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉండేవాడు. తెల్లవారుజామున ఆయన మేకప్ వేసుకునేవారు. 5 to 6 రామారావు గారు మేకప్. ఆ 1 అవర్లో కరెక్ట్గా వెళ్దాం రారా అని నన్ను తీసుకెళ్ళమని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బజుల్లా రోడ్లో ఆ 1 అవర్లో ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడి బయటకు వచ్చేసాం. అప్పుడు కంఫర్టబుల్గా దొరుకుతారు కదా, మేకప్ వేసుకుంటూ కదలకుండా ఉంటారు. ఆ టైంలో ఏమన్నా ఉంటే ఇంపార్టెంట్ మ్యాటర్స్ వెళ్ళి మాట్లాడుకుని బయటకు వచ్చేసాం. మిగిలిన కవులతో ఎట్లా ఉండేది ఇంటరాక్షన్? ఇప్పుడు మీరు అన్నారు అప్పట్లో ఈర్ష్య, అసూయలు, హ్యాపీగా ఉండేవారు. దాశరథి గారు కానీ ఆత్రేయ వీళ్ళందరూ వైష్ణవులే కదా. దాశరథి గారు, ఆత్రేయ గారి పేరు ఇలాంబి వెంకట నరసింహాచార్యుల, కరెక్ట్. ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, ఆయన వైష్ణవుడు. అవును, ఆయన శ్రీరంగం శ్రీనివాసాచార్య. ఆయన దాశరథి గారు, ఆరుద్ర గారు, నాకు తెలిసి వీళ్ళందరూ రెగ్యులర్ మొత్తం అంతా రచయితలు అంతా అప్పుడు శ్రీ వైష్ణవులు అనమాట. శ్రీ వైష్ణవులు బాగా కలిసేవారండి, బాగా మాట్లాడుకునేవారు. ఈయన దాశరథి గారు హైదరాబాద్లో ఉండేవారేమో నాకు తెలియదు కానీ, అవును, అందువల్ల తక్కువ. ఆరుద్ర గారు అయితే రెగ్యులర్ అండి, బాగా పరిచయం. అందరూ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో సమావేశం అయినప్పుడు మీరు ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అక్కడ కూర్చొని ఉండడం అది ఉందా? ఉండేవారు కాదు అసలు. మీరు చెప్పారు కదా వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండేవారు, రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు. మేము డిస్టర్బ్ చేసేవాళ్ళం. అదేలేండి, కరెక్ట్. అది లేకపోతే వాళ్ళు అంత వర్క్ చేయలేరు కదా. మీకు ఎప్పుడైనా అనిపించేదా, అయ్యో ఇంత ఉన్నా నాన్న ఎప్పుడు సినిమాల్లోనే బిజీగా ఉండిపోయారు, మమ్మల్ని అమ్మే తప్పించి నాన్న చూడలేదు ఎప్పుడైనా? అంటే యాజ్ ఏ పిల్లలుగా తప్పేం లేదు మీరు అలా అనుకోవడం, అలా అనిపించేది ఎప్పుడైనా మీకు? అంటే ఆయన ఆ బిజీలో మేమేమి రోజుకు 3 సినిమాలు రావటం, ఆ దీంట్లో పాపం మమ్మల్ని అంతగా గమనించేంత టైం ఉండేది కాదండి నాన్నగారికి. కరెక్ట్గా నేను పుట్టినప్పుడే ఆయన చాలా బిజీ అయిపోయాడు. అదే అన్నారు కదా, పాండురంగమోత్సవం నుంచి. దాని తర్వాత ఒక 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన. ఆ తర్వాత కొంచెం ఆయన ఫ్రీ అయిన తర్వాత మాతో బాగానే ఉండేవారు. అందరం కలిసి బయటికి వెళ్ళటం, రావటం, అందరు బాగా కలిసి ఉండేవారండి. చాలా జోవియల్గా ఉంటారు. ఇప్పుడు ఇక మీతో ఆటలు ఆడేవారా? క్యారమ్ బోర్డ్ ఆడతారు. క్యారమ్ బోర్డు ఆడేవారు, క్యారమ్ బోర్డ్ ఆడతారు. ఆయన చాలా ఇష్టం. ఇండోర్ గేమ్స్ అంటే క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉండేవారు. మీ పుట్టినరోజులకి ఏమైనా కొండం అట్లా ఉండేదా? అంత లేదు. మీరంటే ఎప్పుడైనా అల్లరి చేస్తే దెబ్బలు తగిలించడం అసలు లేదు. చదువులు మార్కులు తక్కువ వస్తే తిట్టడం కానీ అస్సలు పట్టించుకునేవారు కాదు. నేను ఏం చదువుకునే వాళ్ళం కూడా మా నాన్నగారికి తెలిసి మనమే చెప్పుకోవాలి, ఏం చెప్పాలి. అంత బిజీ ఆయన. మేము ఏం క్లాసుల్లో చదువుతున్నాం అనేది కూడా ఆయనకి తెలియదు పాపం. ఇప్పుడు మీ నాయనమ్మ గారు చాలా కాలం బతుకున్నారా? నాన్నగారు చిన్నప్పుడే పోయారా? మా తాతగారి కంటే 1 ఇయర్ అండి. 68 తాతగారు అంటే ఆవిడ 66లోనో 67లోనో పోయింది. అంటే నాకు 9 ఏళ్ళు. నాయనమ్మ గారు చనిపోవడం నాకు గుర్తుంది బాగా. ఆవిడ క్యాన్సర్ తోటే పోయింది. ఇక్కడ ఎందుకు అడిగానంటే, నేను ఇప్పుడు పాండురంగ మహర్షిలో మీ నాన్నగారు అమ్మ అని అరిచిన పాట వింటే ఈ రోజు కూడా కళ్ళు మూసుకుని వింటే ఆ భాష ఎంత బాగుంటుందో, సంగీతం ఎంత బాగుంటుందో. ఘంటసాల గారు ఆ పాటకి అంటే ఆ అక్షరాలకి ప్రాణం పోసేసారు వాళ్ళు రాసిన దానికి.
ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుని ఉంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ పాట నేపథ్యం ఏమైనా ఇంట్లో మాట్లాడడం కానీ, అంటే ఆయన అంత ఘంటసాల గారు అలా పాడడానికి కారణం ఆవిడ చెప్పింది ఏంటంటే బాధ పాటలు బాగా పాడేవారని వాళ్ళ అమ్మాయి చెప్పేవారు. ఎందుకంటే తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకోవడం వల్ల పాడారని ఘంటసాల గారు అమ్మాయి శ్యామల గారు చెప్పారు. అట్లా ఆ పాట గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు? నాకు తెలిసండి, మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారన్నా వాళ్ళ అమ్మగారన్నా ప్రాణం అండి. ఆ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమనే ఇలా రాయించిందా అనిపిస్తుంది నాకు ఆ పాట. అనుభూతి చెందకపోతే అంత బాగా రాలేదు. అందుకు తాతగారును ఆ నాన్నగారు బాగా చాలా అండి వాళ్ళిద్దరూ. అయ్యో మా నాన్నగారు మా తాతగారు అంటే అంత ప్రాణం. వాళ్ళిద్దరు అసలు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనుకోండి. మా తాతగారి ముందే మా నాన్నగారు సిగరెట్ తాగేస్తూ ఉండేవారు. ఏమనేవారు కాదు మా తాతగారు. వాళ్ళిద్దరు అంత ఫ్రెండ్స్గా క్లోజ్గా ఉండేవారు. కానీ ఆ రోజుల్లో తండ్రి కూడా సిగరెట్ కాలుస్తారు, కొట్టేవారు మామూలుగా. ఏమీ లేదు అసలు. చేతిలో ఎప్పుడు ఈ చేతిలో ఆ సిగరెట్ ఉండేది, కాలుతూనే ఉండేది. ఉండేది. ఆయన స్క్రిప్ట్ చెప్తూ ఉండేవారు. మా తాతగారు అసలు ఏమనేవారు కాదు, అంత క్లోజ్ వాడిస్తారు. తాతగారు కూడా అంతే కదా, 68 ఏళ్ళు 67 ఏళ్ళు అంతే. అంతేనండి. నాన్నగారు కూడా అంతే. అంతే. నా తాతగారి కంటే ఇంకా తక్కువ నాన్నగారు. ఇప్పుడు మీరు ఇన్ని పాటలు రాశారు, తాతగారు చాలా పాటలు రాశారు, నాన్నగారు కొంచెం తక్కువ పాటలు రాశారు. మీరు వింటూ ఇందాక మనం అనుకున్నట్టుగానే మీకు బాగా నచ్చిన పాటని మీరు ఎనలైజ్ చేసుకున్న పాటల్ని ఏమైనా వివరించండి ఒకసారి. అంటే నాన్నగారు రాసిన పాటలు మీకు తెలుసు. అందమే ఆనందం, ఆనందమే జీవితం, అకరన్న. అందమే ఆనందం, అందమే ఆనందం. అది ఆయన బ్రతుకు తెరువు, ఆయన బ్రతుకు తెరువుని నిర్ధారించింది అని అంటుంటారు. అవునా? ఆ బ్రతుకు తెరువు సినిమాతోటి ఈ సాంగ్. ఆ తర్వాత ఇంకా పాండురంగ మహత్యంతో ఆయన ఇంకా విశ్వరూపం నిలదొక్కున్నారు ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఇంకా ఆయన తిరిగి చూడలేదు. నాన్నగారి పాటలు అంటే ఇవి. ఆ తర్వాత శాంతినివాసంలో పాటలు కూడా చాలా బాగుంటాయి, మీకు తెలుసు అనుకుంటాను. అలాగా మీ నోటి నుంచి వినాలి. ఇప్పుడు నేనే మాట్లాడితే ఏమిటి యాంకరే మాట్లాడుకుంటుంది అనుకుంటారు, కాబట్టి మీరు మాట్లాడితే విందామని అంతే. రాగాల సరాగాల ఆ పాట ఒకటి, రాధరావే రాణి రావే అని ఒకటి, శ్రీ రఘురామ్ జయ రఘురామ్ అందులోనే అనుకుంటాను శాంతినివాసంలో పాటలు. ఆ తర్వాత ఇంకో పాట నాకు చాలా ఇష్టం అండి, పయనించేవో చిలుక ఎగిరిపో పాడైపోయాను కూడా అని. అదొకటి చాలా సూపర్ హిట్ హిందీ పాట. ట్యూన్ అట అది పాట కూడా హిందీ పాట, చెలి ఉడిజారే పంచి హిందీ పాటలు. టీవీ రాజు గారు కొన్ని హిందీ ట్యూన్లు ఆ రోజున, ఈ రాగరావే రాణి రావే కూడా హిందీ ట్యూనే అనుకుంటాను. అవును, అది నాకంటే హిందీ పాట నోటికి రాదు కానీ ట్యూన్ అంటే ఎక్కువ అనువాద చిత్రాలకి బాగా రాశారు నాన్నగారు. రాజశ్రీ గారు కూడా అలాగే రాశారు, అనువాద చిత్రాలకు బాగా రాశారు నాన్నగారు. బాగా పేరు తెచ్చుకున్నారు, మంచి మంచి పాటలు రాశారు. బొబ్బిలి యుద్ధంలో తాతగారు రాశారు. పోలిక చూస్తే ఎలా అనిపిస్తున్నాయంటే పాటలు, ఇద్దరి పాటలు కూడా ఎక్కువ మంచి పౌరాణికానికి సంబంధించిన పాటలు. అంటే కలిపి పక్క పక్కన పెడితే ఎవరిది ఏది అని విడదీయలేనట్టుగా ఒక పంధాలో వెళ్ళిపోయింది పాటలు. ఇప్పుడు కొందరి పాటలు వినగానే ఈ పాట ఫలానా వాళ్ళు రాశారు అనేలాగా ఒక స్టైల్ వచ్చేసింది. దాశరథి గారి పాట వింటే ఇది ఇలా ఉంటుంది, ఈయన ప్రయోగం లాగా. నారాయణ రెడ్డి గారి పాటలు ఎక్కువ క్వశ్చన్ ప్రశ్న సమాధానాలాగా నారాయణ రెడ్డి గారివి. అట్లా నాన్నగారి కానీ తాతగారిది కానీ ఒక ఐడెంటిటీ అనేది మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? అవునండి. ఎట్లా మీరు అనుకున్నది? ఇప్పుడు తాతగారు అనుకోండి, జగమే మాయా బ్రతికే మాయా వేదాలలో సారమింతేనయ్యా యా 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 అని చెప్పి అలా ప్రతిదీ అట్లా వస్తుండే. అలాగే మన శివుడి మీద పాట కూడా ఉంది చూడండి, నీలకంఠరాదేవ దీన బాంధవారా నన్ను కావవా అన్యదైవము విడువ అన్యదైవము కొలువ నీదు పాదము విడువ. ఇట్లా ఆయన అట్లా ఆయనకి అలా రైమింగ్ రాయటం. అదేలాగా నాన్నగారు కూడా రాగాల సరాగాల అని చెప్పి అది కూడా అలా 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 అని చెప్పి ఆయన కూడా అలాగే రాస్తుండేవారు. అలాగే రాధరావే రాణి రావే రమ్యమైన రాచలీల వేళ ఇదే అని చెప్పి ఆయన కూడా అట్లా కొంచెం ఫాలో అయ్యారు. తర్వాత చమకు చమకు తార తారను విడిచిపోతారా
అవును, తార అక్కడ 2 రకాలుగా తారా పోతారా. అలా డబుల్ మీనింగ్ వచ్చేటట్టుగా ఆయన అలా రాయటం. శ్లేష. తర్వాత నీవని నేనని తెలిపితివా నీవే నేనని, అది పాండురంగ మచ్చల్లో పాట ఉంచాం. అలా ఆయన కూడా తరంతరం నిరంతరం ఆనందం నిరంతరం అట్లా ఆయన కూడా ఆ స్కేల్లో రాస్తూ ఉంటారు. ఆయనకి ఆ స్కేల్ అంటే ఆ స్కేల్ అంటే ఇష్టం ఆయన. ఆ లెటర్స్ ఫినిషింగ్ అలా ఆయన కూడా ఇష్టపడేవారు. ఇప్పుడు ఒకటి చూడండి, మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా శ్రీరామనవమి వచ్చిందంటే చెవులు లవకుశ పాటలు, సీతారాముల కళ్యాణం చూదమురాడండి, ఇంక ఏ పందిట్లో చూసినా ఈ పాటలే. ఎన్ని కొత్త పాటలు వచ్చినా పెళ్లి పాట అంటే సీతారాముల కళ్యాణం చూదమురాడండి, ఇంక వేరే ఉండదు అసలు. అలాగే నాన్నగారిది రామాయణానికి సంబంధించిన నిరంతరం వినిపించే పాట జయకృష్ణ ముకుందమురారే, సేమ్ దీంట్లోదే. ఆ పాట కూడా చాలా ఫేమస్ అయిపోయింది, బాగా మామూలుగా. తిరుపతిలో మనం ఎక్కువ వింటూ ఉంటాం, అది బాగా ఫేమస్ అయిపోయింది జయకృష్ణ ముకుందమురారే. రేడియోలో విన్నప్పుడు కూడా ఎల్పి రికార్డు రివర్స్ చేసి వేసేవారు అప్పట్లో, నాకు గుర్తుంది. 11 నిమిషాలు 12 నిమిషాలు వస్తుంది, 7 నిమిషాలు రివర్స్ చేసేవారు ఎల్పి రికార్డు. పెద్ద పాట అండి అది, చాలా బాగా ఫేమస్ అయింది. ఈ సీతారాముల కళ్యాణం ఎంత ఫేమస్ అయిందో, జయకృష్ణ నాన్నగారి పాట ఇది కూడా అంత బాగా ఫేమస్. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు ఒకటి, మీరేమైనా సినిమాల్లో పనిచేశానండి. ఎక్కడ? 1982లో కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్ గా చేర్పించారు నాన్న. డైరెక్షన్ ఫస్ట్ 82లో స్టార్ట్ అయిందండి వారి దగ్గర. ఇప్పుడు మీరు ఎందుకు నాన్న ఈయన దగ్గర ఫౌండేషన్ బాగుండాలిరా అనేవారు. ఫౌండేషన్ బాగుండాలి, వీరి దగ్గర నేర్చుకోను అన్ని బాగా ఉంటుంది అని చెప్పి ఆయన దగ్గర వెళ్ళాను. అప్పుడు కమలాకర్ కామేశ్వరరావు గారు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారంటే అండి, తాత అని పిలువు నన్ను అనేవారండి. మీ తాతగారితో పనిచేశారు ఆయన, మీ నాన్నగారితో పనిచేశారు, ముగ్గురు మీరు ఒక డైరెక్టర్ దగ్గర. మీరు చెప్పండి మధ్యలో వారి కుటుంబం తాత అని పిలవమనే అనుబంధం అండి వారికి మాకు. అంటే చిత్రం అంటే ఇది బహుశా ఇంకెవరికి క్రెడిట్ లేదేమో, 3 తరాలు ఒకే డైరెక్టర్ దగ్గర పనిచేసిన ఘనత. అలాగే ఒకే ప్రొడ్యూసర్, నేను డివిఎస్ సంస్థలో కూడా పనిచేశానండి. అలాగే సుబ్బారావు గారు, డివిఎస్ రాజు గారు. ఓకే, రాజుగారి సంస్థలో నా తాతగారు పనిచేశారు, నాన్నగారు పనిచేశారు, నేను పనిచేశానండి. బాగుంది. అంటే మీ వంశానికి మాత్రమే ఉంది క్రెడిట్. అంటే మీరు ఇంకా నిలదొక్కుకోలేపారా సినిమాల్లో, లేకపోతే ఇది మన పని కాదు? నేను చెన్నైలో ఉండేటప్పుడు పనిచేస్తున్నప్పుడు 84లో హైదరాబాద్కి చిత్రం షిఫ్ట్ అయిందండి. నేను షిఫ్ట్ అవ్వలేకపోయాను కొన్ని కారణాల వల్ల. నాన్నగారు చనిపోయారు 85లో. అంటే చెల్లెలకి పెళ్లి కాలేదు అప్పటికి. ఆ బాధ్యతల వల్ల నేను చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు కొంచెం ఎడబాటు వచ్చిందండి ఇండస్ట్రీకి నాకు. ఇంకా తర్వాత మీరు జాబ్లోకి వెళ్ళిపోయారా? లేదు, చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటూ ఉండేవాడిని. చిన్న చిన్న వ్యాపారాలు అలా కంటిన్యూ అవుతూ ఉండేవాడిని. ఆ తర్వాత మళ్ళీ నేను 2004లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానండి. ఈ అప్పుడు 10 ఏళ్లలో మీకు అసలు ఇంకా ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక మళ్ళీ మీరేం ప్రయత్నం చేయలేదా? ప్రయత్నిస్తే మీరు మాకు గురువు గారులతో సమానం అండి అన్నారు అందరూ. నమస్కారం పెట్టి ఇండైరెక్ట్ గా మీరు మా దగ్గర పని చేయలేరండి, మీరు మా స్టైల్ వేరు మీ స్టైల్ వేరు, ఇది ఓల్డ్ స్కూల్ అన్నట్టుగా. సరే వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అవి నేను అలా గడిచిపోయాను. మాకు పెళ్ళయింది, పాప వచ్చింది, పాపను చదివించుకోవటం, అమ్మాయి బీటెక్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడాలి. ఓకే, మీరు ఎవరిని పాడతారు? మీరు ఎవరు పాడరు? మీరు కానీ మీ అమ్మాయి పాడుతుందండి, మీరు పాడరు? నాకు అంత గొంతు. సరే, అంటే అమ్మాయి తాతగారు పాటలే పాడుతుంది, తాతగారివి నాన్నగారివి ఎక్కువ ఇష్టపడి పాడుతుంది, వేరేవి కూడా పాడుతుంది, వేరే పాటలు పాడుతుంది, కానీ ఎక్కువ తాతగారిది నాన్నగారిది. ఈ మధ్య కేవీ రావు గారని ఒక ఆయన, వారి సొంతంగా ఏదో ఒకటి ఉంది, దాంట్లో పిలుస్తూ ఉంటారండి. మమ్మల్ని పిలుస్తున్నప్పుడు మా పాప పాడుతుందని తెలుసుకున్నారు. అంటే అమెరికాలో ఆయన ఏదో పెట్టినప్పుడు మా చెల్లెలు అమెరికాలో ఉంటుందండి, ఆవిడ చెప్పింది మా బ్రదరు డాటర్ చెన్నై హైదరాబాద్లో ఉందండి, పాడుతుంది అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని ఆయన పిలిచారు. పాడారు. అమ్మాయి పేరు మోనిక అండి. మోనిక తను పాడుతుందండి పాటలు. సరే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అమ్మాయి చేతి కూడా ఎలాగో పాడిద్దాం మనం. ఇప్పుడు మీ నాన్నగారు
డైరెక్షన్ పాటలు మాటలు రాస్తున్నప్పుడు ఎక్కువగా ఏ దర్శకులతోటి పనిచేశారు, వాళ్ళ అనుబంధం ఎలా ఉండేదండి? డి యోగానంద్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు. అది ఎన్ఏటి బ్యానర్లో ఎక్కువ డి యోగానంద్ గారిని ఆయన డైరెక్షన్లోనే చేశారు. అట్లాగే ఆస్థాన రచయిత కాబట్టి డి యోగానంద్ గారితో నాన్నగారికి ఎక్కువ. తర్వాత ఇంకా ఎవరితోటి? కమలాకర్ కామేశ్వరరావు గారితో ఎట్లా ఉండేది నాన్నగారికి? చాలా అండి. తాతగారు కమలాకర్ కామేశ్వరరావు గారితో సినిమాలు చేశారు కాబట్టి అప్పటి నుంచి నాన్నగారితో కూడా పరిచయం ఉండేది కాబట్టి నాన్నగారు కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా అంతే దీంతో ప్రేమతోటి వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా. లాస్ట్ సినిమా అండి దత్తాత్రేయ సినిమా, దత్త చరిత్ర, అది కూడా కమలాకర్ కామేశ్వరరావు గారు నాన్నగారిని పిలిచి నాన్నగారితోనే రాయించారు. అప్పుడు నాన్నగారు క్యాన్సర్తో బాధపడుతున్నా కూడా రాసి కంప్లీట్ చేశారు 84. అంటే అంత బాధపడుతున్నా వీళ్ళు రచన మాత్రం విడిచిపెట్టలేదు అసలు. కమలాకర్ కామేశ్వరరావు గారు ఆయన గుర్తుపెట్టుకుని నాన్నగారిని పిలిచి, అలాగే మన సిఎస్ రావు గారు, పుల్లయ్య గారి అబ్బాయి, వారితో ఎక్కువ సినిమాలు చేశారు. తర్వాత డైరెక్టర్ల పేర్లు గుర్తు రావట్లేదు కానీ వీళ్ళతోటి ఎక్కువ పరిచయాలండి. పుల్లయ్య గారితో తాతగారు సినిమాలు ఎక్కువ చేశారు కాబట్టి మళ్ళీ వారి అబ్బాయి సిఎస్ రావు గారు రాగానే నాన్నగారు కలిశారు వారితోటి. ఒక వంశం అట్లా కలుస్తూ వచ్చారు అనమాట. తర్వాత ఇప్పుడు మేము మన ఫస్ట్ అనుకున్నట్టుగానే ఘంటసాల గారిని ఇంట్రడ్యూస్ చేసింది తాతగారు. అవునండి. ఆయన మీ ఇంట్లో మీరే చెప్పారు 2 ఏళ్ళగా అబ్బాయి లాగే ఉన్నాడు, మీరు కూడా బాబాయ్ అని పిలుస్తారు. మీ అనుబంధం ఎలా ఉండేది? ఆ తర్వాత నేను విన్నది మరి అవునో కరెక్టో కాదో నాకు తెలియదు, ఘంటసాల గారి వివాహం జరగడంలో తాతగారు మాట్లాడారని విన్నాను, అవునా కాదో నాకు తెలియదు. అంటే విన్నారా మీరేమైనా? నేను వినలేదండి. అంటే ఆయనది మేనరికమే కదా, అయింది పెళ్లి అయింది మేనరికమే, కానీ తాతగారి ప్రమేయం ఉందా అనేది నాకు డౌట్. ఎందుకంటే ఘంటసాల గారికి పిల్లని ఇవ్వనన్నారు అని, అందుకని వెళ్ళి కుదిర్చి వచ్చారు అనేది విన్నాను నేను. బట్ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, అక్కడక్కడ వింటాం కదా, నాకు కూడా తెలియదు. ఓకే, పర్వాలేదండి. తెలీదు. ఆయనతో మీకు చెప్పండి, మీరు ఎలా ఉండేవారు? ఎంత ప్రేమగా ఉండేవారంటే ఆయన ఫేస్ లో ఎప్పుడు అసలు కోపం అనేది చూడలేదండి నేను ఘంటసాల గారి ఫేస్ లో. అంత ప్రేమ ఆయన, అంత అభిమానం. తాతగారు అంటే ప్రాణం అండి ఆయనకి. నా తాతగారికి తెలియకుండా ఒక్క పని కూడా చేసేవారు కాదు. అన్ని తాతగారికి. ఆయనకి ఇల్లు కొనిచ్చింది మా తాతగారే టీ నగర్లో. తర్వాత డబ్బంతా తీసుకొచ్చి మా తాతగారికే ఇచ్చి పెట్టేవారు. మా తాతగారి దగ్గరే ఉండేది, సంపాదించిందంతా. అలాగే ఆ ఇల్లు కొనిచ్చింది తాతగారు. ఏదైనా సరే తాతగారు అడగకుండా చెప్పకుండా ఏ పని చేయరు ఆయన. అంత నమ్మకం, అంత ఇదనమాట. నాన్నగారు ఆయన ఎలా ఉండేవారు అంటే? ఇద్దరు అన్నదమ్ముల్లా ఉండేవారు, ఇద్దరు ఒకే సంవత్సరంలోనే పుట్టారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉండేవారు, చాలా క్లోజ్. ఒకళ్ళనొకళ్ళు ఏమని పిలుచుకునేవారు వాళ్ళిద్దరు? నాకు తెలియదండి, బట్ వినడం పేరు నేను రామానుజం అని పిలిచేవాడు ఏమో నాకు తెలియదు, కానీ పేర్లు పెట్టి పిలుచుకునేవారు ఏమో నాకు తెలియదు, కానీ అది నాకు తెలియదు. మీరేమని పిలిచేవారు ఘంటసాల గారు? బాబాయ్ గారే. అంతే, బాబాయ్ గారు. ఆవిడ ఎలా ఉండేవారు? సావిత్రమ్మ గారు. పిన్ని, సావిత్రి పిన్ని అనే. వాళ్ళ పిల్లలతోటి మీకు మళ్ళీ ఘంటసాల గారి పిల్లలతోటి కూడా ఒకే వయసు. ఘంటసాల గారు రెండో అబ్బాయి రతన్ కుమార్, నేను నాది ఒకటే వయసు అండి. అట్లాగే వాళ్ళ పెద్ద అబ్బాయిను మా అక్కయ్య వాళ్ళు ఒకటే వయసు, విజయ్ కుమార్. అందరూ ఏరా పోరా ఓసే ఇలాగే మాట్లాడుకునేవాళ్ళం. ఒక చోట పెరిగారు కదా, ఒకే చోట పెరిగేవాళ్ళం. అలాగే ఉండేదండి మా రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ తోటి సావిత్రమ్మ గారు వారి రెండో అమ్మాయి సుగుణ గారి అబ్బాయికి మా అన్నయ్య గారి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, వివాహం చేశారు. బంధం కలిపేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉంటారు. అంటే మీకు అది స్నేహం కాస్త బంధం కింద అయిపోయింది, ఈ చుట్టరికం అయిపోయింది. చాలా బాగుంది అది వినడానికి. అందరూ హ్యాపీగా ఉన్నారు చాలా. మీరు ఎప్పుడైనా అంటే ఇందాక మిమ్మల్ని అడిగినట్టుగానే మీరు నాన్నగారు మిమ్మల్ని కొట్టడం తిట్టడం కానీ ఎప్పుడైనా కోపంతో, లేకపోతే మీకు నాన్నగారి మీద కోపం రావడం కానీ అలాంటిది ఏమైనా జరిగింది? ఏ సందర్భంలో? నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఏ రోజున మమ్మల్ని కొట్టలేదండి. కొట్టడం తిట్టాలి, ప్రేమే. నేను గమనించినంత వరకు తాతగారు కానీ నాన్నగారు కానీ ఎక్కువ సాహిత్యానికి విలువనిచ్చేవి, మన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన పాటలు చాలా రాశారు.
కానీ కవి అన్న వాళ్ళకి అన్ని పక్కల పదునులు ఉండాలి. ఎన్ని ఎడ్జెస్ ఉంటే అన్ని ఎడ్జెస్ పదునుగా ఉండాలి. నాన్నగారు రాసిన కొన్ని హాస్యమైన పాటలు మెన్షన్ చేయండి ఒకసారి. మీకు కం 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 కంగారు నీకేలని ఆ పాట ఒకటి, తర్వాత ఇంగ్లీషు తెలుగు కలిపి రాశారు. డబుల్ మీనింగ్ వచ్చేటట్టు. ఫస్ట్ కమ్ అంటేనేమో ఇంగ్లీషు, తర్వాత కంగారేమో అది. తర్వాత బయటో బయటో పెళ్లి కొడక, ఆల్ రైటో రైటో ఓ పెళ్లి కూతురా, అదొకటి. హిందీను తెలుగును, అదొకటి. ఇంకోటి అందమైన బావా, ఎక్సలెంట్ పాట. ఆవు పాలకోవా, అదొకటి. ఇట్లా హాస్యపరిక్తమైన పాటలు కూడా చాలా రాశారండి ఆయన. అన్ని పాపులర్ ఆ పాటలు మాత్రం అందరి నోళ్లలోనూ ఉంటాయి. అవి కూడా చాలా బాగా. ఆ తర్వాత ఈ వేదాంతపరమైన పాటలు కూడా కొన్ని బాగా రాశారండి. చెప్పండి అవి కూడా. పాండురంగంలో తోలు తుత్తి ఇది 9 అదేదో, అవును నాకు వెంటనే గుర్తు రావట్లేదు, గుర్తు వచ్చింది. అదొకటి. అది చాలా బాగుంటుంది ఆ పాట. అలాగే ఇంకో పాట, చెబితే వింటివో గురు గురు వినకే చెడితిని శిష్య శిష్య, అది కూడా పాండురంగం వచ్చాయి అనుకుంటాను. ఆ పాట ఒకటి. హాస్యంతో పాటు అందులో వేదాంతం మళ్ళీ. ఈ పాటలు కూడా ఆయన చాలా బాగా రాశారు. సో అన్ని కవర్ చేశారండి వీళ్ళు. ఎక్కువ డ్యూయెట్స్ లో మీకు బాగా గుర్తున్న పాట ఏదైనా ఉందా? రాగాల సరాగాల డ్యూయెటే కదండి. డ్యూయెట్ అది అదొకటి. రావే రాణి కూడా అందులో అది కూడా మంచి డ్యూయెటే. ఆ తర్వాత మనం ఈ సినిమాలో అండి మన పాండురంగం వచ్చల్లో పాటలు కూడా, నీవని నేనని తెలిపితిరా, అది కూడా మంచి పాట. అంటే అన్ని మూమెంట్స్ హ్యాపీగా ఉంటాయి మీరు చెప్పిన ప్రకారం, కానీ ఏదో ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. ఆయన ఏదో కొనివ్వడం కానీ, లేదంటే మీరు చేసింది అప్రిషియేట్ చేయడం కానీ. ఒక రోజు సడన్ గా నన్ను నిక్ నేమ్ నాది బాబు అండి. అవును అన్నారు. బాబు ఒకసారి ఇట్లా అన్నారు. అయితే ఈ వాచి నా చేతికి ఇచ్చారండి మీ నాన్నగారు. అంటే ఎప్పటి వాచి? అప్పుడు కీ ఇస్తున్న నాటి వాచి, ఆటోమేటిక్ కాదు. 100 ఏళ్ళు ఉంటుందా దీని వయసు? 60-70 ఏళ్ళు వేసుకోండి మినిమం గా. ఇది ఈ వాచి చరిత్ర చెప్పండి. మాకు ముట్టుకుంటే అపురూపంగా ఉంది. ఇది మా నాన్నగారు నాకు ఇచ్చారా, నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను, పనిచేస్తుంది ఇప్పటికి, చూడు కావాలంటే. ఇది నేను నీకు ఇస్తున్నాను, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అని చెప్పి ఎందుకో నాకు ఇచ్చారండి. నా పైన 2 అన్నలు ఉన్నారు. అదే మరి అందుకే అదే అడగపోతే మరి పెద్దవాళ్ళకి ఇవ్వకుండా మీకే ఇచ్చారు. 2 అన్నలు ఉన్నారు పెద్దగా, ఎందుకో తెలీదు. మా తాతగారి పేరు నాకు పెట్టారండి, రాఘవాచార్యులు నా పేరు. విజయదశమి రోజున నేను పుట్టాను కాబట్టి విజయ రాఘవాచార్యులు అని పేరు పెట్టాను. అదే విజయదశమి రోజునే మా నాన్నగారికి అమ్మగారికి కూడా పెళ్ళయింది. విజయదశమికి చాలా స్పెషల్ ఏదో మరి దానికి పెళ్లి రోజునే మీరు పుట్టారు, ఆ లింక్ అనమాట. సో పిలిచి ఇచ్చారు. ఈ వాచి ఇప్పటికీ పనిచేస్తోందండి, అది అలాగే జాగ్రత్తగా నాన్నగారి గుర్తులో పెట్టుకున్నాను. తాతగారికి నాన్నగారికి ఇద్దరి జ్ఞాపకం మీకు, అది బాగుంది. ఆ జ్ఞాపకార్థం అది నిజంగానే మర్చిపోలేని. ఎందుకంటే 3 అన్నదమ్ములే మీకే ఎందుకు వచ్చిందంటే మరి చంటి పిల్లాడని మీకు ఇచ్చారా, తాతగారి పేరు పెట్టుకున్నారా ఆయనకే తెలియాలి. ఆయన మనసులో ఏముందో మనకి తెలియదు. మీరు మీ అమ్మాయి మీ నాన్నగారి పాటలు మీ తాతగారి పాటలు పాడుతుందన్నారు కాబట్టి ఒకసారి అమ్మాయితోటి, ఆ తాతగారి పాటలు ఎలాగో వినలేం కాబట్టి అంటే వాళ్ళ గొంతుల్లో మీ అమ్మాయి నోట్లో వింటాం. ఒకసారి మీ అమ్మాయిని పిలవండి. ఒకసారి నీ పేరు చెప్పి నీ డీటెయిల్స్ చెప్పమ్మా. నా పేరు మోనిక, నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. ప్రస్తుతం సిబిఆర్ఈ అనే కంపెనీలో ఫైనాన్స్ అనలిస్ట్గా 4 yearsగా చేస్తున్నాను. అయితే నీకు అంటే మీరు ఓన్లీ డాటర్ అండి? మీకు అబ్బాయిలు కానీ ఇంకేం లేదు, అపురూపం అమ్మాయి అనమాట. ఇప్పుడు మనకి ఒక మంచి ఫ్యామిలీలో పుట్టినప్పుడు, అంటే పేరున్న ఫ్యామిలీలో, తాతగారు చాలా లెజెండరీ పర్సన్, మళ్ళీ ముత్తాతగారు కూడా. తర్వాత నాన్నగారు ట్రై చేశారు కానీ నాన్నగారు వదిలేశారు, అది వేరే విషయం. నువ్వు ఫలానా చోటకి వెళ్ళావు అనుకో, నువ్వేమని చెప్పుకోవచ్చు అంటే నేను ఫలానా వాళ్ళ మనవరాలని, ఫలానా వాళ్ళ ముని మనవరాలని అనేది నీకు ఐడెంటిటీ. నీకు ఎలా అనిపిస్తుంది అసలు అది? అంటే ఒక గొప్ప కుటుంబంలో పుట్టడం అనేది పుణ్యం చేసుకుంటే గానీ పుట్టరు అనేది మన పెద్దవాళ్ళు చెప్తారు. నీకు ఎలా అనిపిస్తుంది? నాకు అంటే మా తాతగారిని చూసే అదృష్టం కూడా నాకు లేదు. అట్లీస్ట్ ఇప్పుడు నేను పాడుతూ ఆయన అట్లీస్ట్ అలా ఆయనని సాటిస్ఫై చేస్తున్నాను అన్న, సజీవంగా ఉంచుతున్నా అన్న సాటిస్ఫాక్షన్. అఫ్ కోర్స్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. ఉండాలి తప్పనిసరిగా. ఇప్పుడు వాళ్ళు పాడిన వాళ్ళు రాసిన పాటల్లో నుంచి నీకు బాగా నచ్చిన పాట తాతగారిది ఒకటి వినిపించు, ముత్తాతగారిది కూడా వినిపించు. ఓకే.
ఇది మంచి మనసుకి మంచి రోజులు సినిమా నుంచి ధరణికి గిరిభారమా అనే పాట. రావు బాల సరస్వతి గారు పాడింది కదా. అవునండి. ఫస్ట్ ఎప్పుడు పాడావు ఆ పాట నువ్వు అసలు? ఫస్ట్ యాక్చువల్లీ నేను ఇది తాతగారి 100 years ఫంక్షన్లో పాడాను. సో అప్పటి నుంచి ఏ ఫంక్షన్ అయినా సరే ఈ పాట తప్పనిసరిగా పాడుతూనే ఉన్నాను. దాని భావం కూడా బాగా అర్థం చేసుకుంటావా? అవును. ఓకే, పాడైతే. మునునే నోచిన నా నోము పండగ, నా ఒడిలో వెలిగే నా చిన్ని నాయన, పూయని తీవననే అపవాదు రానికా, పూయని తీవననే అపవాదు రానిక, తల్లిననే దీవెనతో తరించినావయ్యా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా, ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. చాలా బాగుంది. నీ గొంతు కూడా బాల సరస్వతి గారి గొంతుకు దగ్గరగా అనిపించింది ఎందుకో. అంటే నువ్వు అలా పెట్టుకుంటావా లేదా నీ వాయిస్ అలాగే ఉంది అసలు? వాయిస్ వచ్చింది. అయ్యుండే. ఇంకో పాట కూడా పాడమ్మా, నీకు ఇష్టమైన పాట, సెలెక్షన్ నీదే. ఇది ముత్తాత గారి పాట అండి, చండీరాణి సినిమా నుంచి భానుమతి గారిది. ఓ తారక ఓ జాబిలి అనే పాట. ఓ తారక నవ్వు నోయి నేను కని, అందాలు చిందడి చందమామనీవని, ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వు నోయి నేను కని. ఓకే, ఇంకో 2 పాటలు వినిపించు. అంటే మీరు చెప్పాం కదా, వాళ్ళ కనీసం నీ గొంతులో నుంచి వాళ్ళిద్దరిని దర్శించుకుంటాం. బ్రతుకు తెరువు నుంచి అందమే ఆనందం తాతగారు రాసిన పాట. అది ఇద్దరు పాడారు కూడా. అవును, 2 వెర్షన్స్. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం, అందమే ఆనందం, పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం, అందమే ఆనందం. హాయిగా ఉంది వినడానికి. జననీ శివకామిని, జననీ శివకామిని, జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని, అమ్మవు నీవే అఖిల జగాలకు, అమ్మల కన్నా అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మా, నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మా భవానీ, జననీ శివకామిని, జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. ఎక్సలెంట్ అమ్మా, హ్యాపీగా ఉంది చాలా వినడానికి. అంటే ఈ తరం వాళ్ళు ఈ పాటలు పాడడం కూడా మనకి అపురూపం అయిపోయింది కదా. జనరల్గా ఇప్పటి పాటలే ఇష్టపడతారు కానీ ఈ తరం వాళ్ళు. అయితే ఇప్పుడు ఒక్కటి మిమ్మల్ని అడగాలండి, ఈ నర్తనశాల వచ్చిన సందర్భంగా సలలిత రాగ సుధారస సారం పాట ఉంది కదా, ఆ పాట నేపథ్యం ఒకటి కొండలరావు గారు, రావి కొండలరావు గారు ఒక విషయం చెప్పారు, మీకు ఐడియా ఉందా? అది ఆ పాటని ఫస్ట్ పెడితే వద్దన్నారని, దానికి మళ్ళీ రావి కొండలరావు గారు తాతగారిని తీసుకెళ్లి ఒప్పించి ఆ పాట పెట్టించారని విన్నారా? మీరు వినలేదా?
ఆయన స్వయంగా రాసి ఇచ్చారు నాకు. ఆహా. రావికొండలరావు గారు ఆ మ్యాటర్ అంతా రాసి ఇచ్చారు. పాట వద్దు, ఇది మరీ చాలా క్లాసికల్గా ఉంది ఈ పదప్రయోగం అంతాను వద్దు అని అంటే, అప్పుడు రావికొండలరావు గారు మీ తాతగారిని తీసుకుని వెళ్ళి ఒప్పించి లక్ష్మీరాజ్యం గారు బలవంతంగా పెట్టించారని. యాక్చువల్గా ఘంటసాల గారు పాడాల్సిన పాట ఆయనకి డేట్స్ లేక బాలమురళి గారితో పాడించారని విన్నాం అనమాట. అందుకని ఈ సందర్భంగా అది గుర్తొచ్చింది. ఆయనే స్వయంగా చెప్పారు అది. రావికొండలరావు గారికి నమస్కారం పెట్టాలి. నిజంగా అది ఎంత ఫేమస్ అయిందండి ఆ పాట. అసలు ఇప్పటికీ అది నర్తనశాల వస్తే ఆ పాట కోసం చూస్తారు. అది ఆయన బృహన్నల క్యారెక్టర్ కి బాలమురళి కృష్ణ గారు పాడటమే కరెక్ట్ అనిపించింది. అవును, ఆ మాధు అంటే కొంచెం సౌకుమార్యం ఆయనకి సంగీతం బాగా వచ్చు కాబట్టి ఆ ఇవన్నీ పాడారు కదా, గమకాలన్నీ. అవునండి, అవును, చాలా బాగా కుదిరింది. అది ఎందుకు బాగా సక్సెస్. అదే ఆ సినిమా ఆ పాటే హిట్ అయింది అన్నిటికంటే ఎక్కువగాను. బృహన్నల క్యారెక్టర్ గా ఆయన బాగా చెయ్యటం ఒకటి, నా రామారావు గారు బాగా చాలా మామూలుగా కాదు. అది కమలాకర కామేశ్వరరావు గారు అలాగే మేకప్ చేయించటం, అందులో ఆయన కూడా పూర్తిగా అక్కడ మెచ్చుకోవాల్సింది ఏమనిపిస్తుంది అంటే, మాకు విరాట పర్వం అని కింద రాస్తారు దానికి నర్తనశాలకి. యాజ్ ఇట్ ఈజ్ తిక్కన గారు విరాట పర్వం చదివితే ఏదో అదే కథ తీశారు, కానీ ఎక్కడా క్రియేట్ చేయలేదు అసలు. ఆయన కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. సినిమా హిట్ అవ్వాలి అంటే అండి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతాయేమో అనిపిస్తుంది. అవును, అది 4 years అంటండి ఆ సినిమా తీయడానికి. అవునా, 4 సంవత్సరాలు పట్టిందట నర్తనశాల సినిమా కంప్లీట్ చేయడానికి. ఓహో, అంత లాంగ్ అనమాట. లాంగ్, కానీ అది చూడండి ఎలా హిస్టరీ క్రియేట్ చేసింది, మామూలుగా కాదు. అందులోనే ఎస్వి రామారావు గారికి చాలా జకార్తాలో ఆయనకి సన్మానం చేయటం. అది అమ్మ, నీకు ఎట్లా అనిపిస్తే సాహిత్యాలు అర్థం చేసుకోగలుగుతావా నువ్వు? కొంచెం పాటలు తెలుగు బాగానే తెలుస్తుంది కదా. ఎప్పుడైనా ఈ పాటలు అంటే సినిమాల్లో వచ్చినప్పుడు చూసినప్పుడు కానీ, నువ్వు అట్లా పాడుతూ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ నీకు ఎలా అనిపిస్తుంది? తాతగారి పాటలు కానీ ముత్తాతగారి పాటలు కానీ మీ జనరేషన్ వాళ్ళు చెప్పాలి. అందుకని నాన్నగారు చెప్పడం వేరు, నేను మాట్లాడడం వేరు. అప్పుడు వాళ్ళు ఎంత డీప్గా పాట రాసుంటారో అర్థమవుతుందండి. ఇప్పుడు ఆ మ్యూజిక్కి తగ్గట్టు ఏదో రైమింగ్గా వర్డ్స్ వచ్చేస్తున్నాయి, కానీ అప్పుడున్న భావం ఇప్పుడు ఎక్కడుందండి? ఇప్పుడు ఈ జనరేషన్ నాకే అర్థమవుతోంది అది. కాబట్టి అంటే ఇప్పుడు ముత్తాతగారు తాతగారి వల్ల నాకు ఇంకా ఎక్కువ అర్థమవుతోందేమో. అంటే నిజంగా పాటలు అంటే ఇలా ఇంత మంచి భావంతో రాయాలి, ఇవి పాటలు ఇప్పుడు వచ్చే పాటలు కాదు అని వాళ్ళ వల్ల ఇంకా అర్థమైంది. నీకు అర్థమైంది. చాలా సంతోషం. అదంటే నేను మీ జనరేషన్ వాళ్ళు కూడా చెప్తే వేరు, మీ నాన్నగారు మేము చెప్తే వీళ్ళంతే అప్పటి వాళ్ళు చేదస్తూ ఉంటారు మమ్మల్ని అయితే. కానీ నిలిచిపోయి ఎవర్ లాస్టింగ్ సాంగ్స్ ఇప్పటికీ. అది సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా వరుస పెట్టి ఇవే సినిమాలు వేస్తూ ఉంటారు టీవీలో కూడా. పాటలు కూడా అంత సక్సెస్ అయిపోయాయి. చివరిగా మీరు మీ నాన్నగారి గురించి ఒక మీ మనసు అనుకున్న మాట ఒకటి, మీ తాతగారి గురించి మీ మాటల్లో చెప్పండి. నిజం చెప్పాలంటే అండి, ఆ సముద్రాల వంశంలో పుట్టడం అనేది ఎంతో అదృష్టం ఉండాలి. ఆ సముద్రాల రాఘవాచార్య గారికి మనవడుగా జూనియర్ సముద్రాల గారికి అబ్బాయి. ఇప్పటికీ వారిని సినీ ఒకప్పుడు స్వర్ణయుగం అనేవారట. అవునండి, సినిమా వారు ఆ స్వర్ణయుగంలో తాతగారు నాన్నగారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా, వాళ్ళది కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంది అంటే మాకెంతో గర్వంగా ఉందండి. కొంచెం కాదండి, చాలా అని చెప్పండి. కొంచెం అనకండి. నిజంగా ఆ స్వర్ణయుగంలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయటం, ఇప్పటికీ ఆ పాటలు ఈ తరం పిల్లలతోటి ఇంకా పాడిస్తున్నారండి ఆ పాటల్ని. అందులో బాలు గారిని చాలా మెచ్చుకోవాలి. బాలు గారు ఎంతో మంది అండి. ఈయన ఇతను కూడా అండి మన రాజేశ్వరరావు గారు అబ్బాయి వాసు గారు, ఇంకొక అబ్బాయి కోటి గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ పాత పాటలన్నీ పాడిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి. మర్చిపోకుండా ఈ తరం వాళ్ళు 4వ జనరేషన్ అండి, 4th జనరేషన్ వాళ్ళు కూడా ఇప్పటికీ ఈ పాటలను ఇష్టపడుతున్నారు, లైక్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. చాలా బాగున్నాయి పాటలు పొగుడుతున్నారు అంటే నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి. అంతే, కరెక్ట్. నాకైతే ఇప్పుడు ఏమనిపించిందంటే, ఇంటి పేరు మీది సముద్రం అంత విశాలమైన ప్రపంచాన్ని సృష్టించారు ఫస్ట్ తాతగారు. ఆయనతోటి ఇంచుమించుగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఇది వచ్చింది. అవునండి, తండ్రిగా అందరికీ పెద్ద దిక్కుగా ఉండేవారని, ఆయన దగ్గర చాలా మంది వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకునేవారని.
కానీ అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అంటే ఇప్పటి గురించి మనం పెద్దగా రామారావు గారు మాట్లాడాలి. కానీ నాగేశ్వరరావు గారు కానీ గురువు గారు అనేవారటండి. ఆ మర్యాద నిలబెట్టారు. తాతగారిని గురువు గారని పిలిచేవారట. చాలా గౌరవం మర్యాదలు ఇచ్చేవారట. అప్పట్లో రచయితలకి కూడా అంత గౌరవం ఉంది. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, నేను విన్నాను, ఇది ఎంతవరకు నిజమో నాకు. నాగేశ్వరరావు గారి చివరి దశ, ఆయన హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2-3 రోజుల్లో ఆయన పోతారనగా బాటసారి సినిమా వేసుకుని చూశారట. అబ్బా, తాతగారు ఇవన్నీ ఉన్నా కూడా బాటసారి సినిమా, ఆ బాటసారి సినిమా ఆ క్యారెక్టరు అంటే అతనికి అంత ఇష్టం అంట. విప్రనారాయణ గురించి కూడా చెప్పడు ఆయన, దేవదాసు గురించి కూడా చెప్పాడు. ఆ సినిమాల్లోనే కదా లైలా మజ్ను కానీ ఈ సినిమాలన్నింటిలోనూ తాతగారు దీంట్లో. కానీ బాటసారి సినిమా అంటేనే ఆయనకి చాలా ఇష్టం అంట. ఆ బాటసారి సినిమా వేసుకుని చూశారంట. ఇంకా 2 రోజులు ఆయన పోతారు. అంత ప్రీతి, అంత ఇష్టం అంట ఆ బాటసారి సినిమా క్యారెక్టర్. అది గొప్పతనం. అందులో మీరు ఇద్దరు కూడా, తాతగారు నాన్నగారు కూడా, నాకు తెలిసి మాటలు మీ నాన్నగారు రాశారా, మాటలు రాయలేదు. ఇద్దరు మాటలు పాటలు రెండు. అది వాళ్ళ అంటే ఆ మాటల్ని మాటలుగా వాడారు, పాటల్లోకి వాడారు అనమాట. తాతగారి గురించి కూడా మాట చెప్పండి ఏమన్నా. నాకు వయసు చాలా చిన్నదండి. ఊరికే మీరు చూసినది కాదు, మీరు చదివిన అనుభూతితో చెప్పండి. అది చాలా పండితులు చిన్న వయసులోనే ఆయన అష్టావధానం శతావధానం అన్ని చేశారట. టీనేజ్ లోనే అవును విన్నాను. చాలా పండితులు, చాలా విషయ పరిజ్ఞానం ఉన్నవారు. నేను విన్నది ఏంటంటే, వారు ఫస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు ఈ మూకీ నుంచి టాకీకి వచ్చిన తర్వాత ఆ డైలాగ్స్ అన్నీ గ్రాంధికంలో ఉండేవటండి. అవును ఫస్ట్ లో. అవును, అప్పటికి ఇంకా తెలియదుగా వాళ్ళకి. గ్రాంధికంలో ఉంది. అప్పుడు మా తాతగారు అనేవారట, పామర జనాలందరూ ముందు ఈ బెంచిల్లో కూర్చునే వాళ్ళకి, నేల మీద కూర్చునే వాళ్ళందరికీ గ్రాంధికంలో మాట్లాడితే ఎలా అర్థమవుతుందండి అంటే ఫస్ట్ మాస్ డైలాగ్స్ క్రియేట్ చేయించారనమాట. వ్యవహారిక భాషలో, అదే మాస్ అంటే నా ఉద్దేశం వ్యవహారిక భాషలో మనం మామూలుగా ఎలా మాట్లాడుకుంటామో ఆ విధంగా మన డైలాగ్స్ రాస్తే బాగుంటుందండి అంటే, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, సరే ఒక్క సీన్ రాయండి మీరు, మన డైరెక్షన్ ఫస్ట్ ఆ సీన్ షూట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో అని ఈయన వ్యవహారిక భాషలో రాసి కనకతార అని ఒక సినిమా అండి, మొట్టమొదటి సినిమా 1936లో కనకతార అని ఒక సినిమాకి వ్యవహారిక భాషలో రాసి ఆయన 2-3 సీన్లు వాళ్ళు షూట్ చేస్తే బాగానే ఉంది. ఇది సినిమా మొత్తం ఇలాగ తీద్దామని తీస్తే సూపర్ హిట్ అయింది. అది ఇప్పుడు వ్యవహారిక దానికి ఈయన పితామహుడి కింద. ఈయన పితామహుడు అంటే ఏంటి, ట్రెండ్ సెట్టర్ అంటారు కదా, ట్రెండ్ సెట్టర్. అది చేశారట తాతగారు. ఈయనని ఫాలో అయ్యారట మిగతా తర్వాత అందరూ ఇతన్ని వీరి గొప్పతనం. గొడవల్లి రామబ్రహ్మం గారితో బాగా అనుబంధం ఉండి ఆయనే తీసుకొచ్చారు ఇండస్ట్రీకి. విజయవాడ నుంచి ఏదో ఒక పత్రికకి ఈయన ఏదో సంపాదకులాగా ఏదో ఉండేవారట ఆయన, గొడవల్లి రామ. ఈయన అసిస్టెంట్ మా తాతగారు. అందులో అలాగే ముళ్ళపూడి రమణ గారు వీళ్ళందరూ అలా ఉండేవారట. ఆ తర్వాత ఈయన గొడవల్లి రామ సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి సముద్రాల వారిని కూడా లాక్కున్నారట. మీరు కూడా రండి, డైలాగ్స్ రాయండి, బాగా రాస్తారు అంటే ఫస్ట్ ఆయన భయపడ్డారట, సంసారం పెద్దది ఎలాగుంటుందో ఏంటో. లేదు మీరు రాయగలరు, రాయండి అంటే బలవంతం చేస్తే అప్పుడు బిఎన్ రెడ్డి గారి సినిమాలన్నీ వరుస పెట్టి, ఫస్ట్ త్యాగయ్య, పోతన, వేమన, కేవీ రెడ్డి గారి డైరెక్షన్ వరుస పెట్టి ఇంకా సినిమాలన్నీ వాహిని సంస్థలు బిఎన్ రెడ్డి గారి వరుస పెట్టి ఇంకా చేసుకుంటూ వచ్చారు. కానీ సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత వీళ్ళు విడిగా కథలు కానీ నవలలు కానీ అవన్నీ ఏమీ రాయలేదు అనుకుంటా కదా, ఇంక సినిమాకే వాళ్ళు పరిమితం అయిపోయారు. అంతకుముందు ఏవో చిన్న ఏదో భారతి అనేదో ఆంధ్రపత్రిక దాంట్లో ఏదో రాసేవారట, వ్యాసాలన్నీ రాసేవారట. ఈయన ఎడిటర్గా ఉండేవారట తాతగారు. దాంట్లో నాన్నగారు కూడా రాశారట, ఆ భారతిలో కొన్ని వ్యాసాలు రాసేవారట, సముద్రుడు అనే పేరులో. బాగుందండి, మంచి అనుభూతి. అంటే ఎప్పటి నుంచో మేము సముద్రాల గారి గురించి ఎలా మాట్లాడించాలా అని అనుకుంటే, ఈ సందర్భంగా మేము తప్పనిసరిగా మీర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎస్డి లాల్ గారి అబ్బాయి మీర్ గారు
ఆయన మీరు గారు పేరు చెప్పారు కాబట్టి చెప్పండి మా ఇద్దరి గురించి కొంచెం చెప్పండి. తప్పకుండా మీరు 3వ క్లాస్ నుంచి మీ ఇద్దరం ఫ్రెండ్స్ అండి, క్లాస్మేట్స్. అబ్బో 3వ క్లాస్ నుంచి. నాకు మీరుకి 60 ఏళ్ల అనుబంధం అండి. షష్టి పూర్తి చేసుకోవచ్చు, స్నేహ షష్టి. ఈ రోజుకి మా ఫ్రెండ్షిప్ అలాగే ఉందండి, కొనసాగుతూనే ఒకరికొకరం అంత ఇదిగా ఉంటాం. అది మా పూర్వజన్మ ఇది అనుకోండి. అంతే, కరెక్ట్. ఎందుకంటే ఆయన పెట్టిన పోస్ట్ చూసి మేము పట్టుకోగలిగాం విషయం. అయితే ఎవరెక్కడ ఉంటున్నారో తెలియట్లేదు కదా, ఎప్పటి నుంచో చాలా మంది కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా ఆయన పోస్ట్ పెట్టడం, అది చూడడం, ఆయన రిఫరెన్స్ ఇవ్వడం, అది మాకు అందుకు తప్పనిసరిగా ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేము కష్టంగా ఉండే టైంలో ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ ఆడిన సినిమాలు ఉన్నాయి. మా తాతగారు రచించిన లవకుశ, దేవదాసు, అలాగే భూ కైలాసు, నర్తనశాల, ఇవన్నీ ఒకే థియేటర్లో 1 సంవత్సరం పాటు ఆడాయట. ఇది ఘనత మా తాతగారికి దక్కింది. అలాగే రామాయణ గాథని లవకుశలో 3 సార్లు 3 రకాలుగా రాశారు మా తాతగారు. ఒకటేమో రామకథను వినరయ్యా ఇహ పర సుఖములను సకే సీత, రామకథను వినరయ్యా, ఇదొక పాట. ఇంకోటి వినుడు వినుడు రామాయణ గాథ వినుడి ధనురారా వినుడి మనసారా, అదొకటి. 3 శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ అని 3 రకాలుగా రాశారండి తాతగారు పాటలు. ఆ సినిమా మ్యూజికల్ హిట్. అందులో ఇంకొక పాట ఉందండి, వాల్మీకి గారు సీతమ్మతో పాట పాడతారు. ఆవిడ దగ్గర పాడతారు. సందేహించకుమమ్మ రఘురాము ప్రేమని సీతమ్మ, సందేహించకుమమ్మ. మ్యూజికల్ హిట్ అండి ఆ సినిమా. అది ఎడ్లబండ్లు వేసుకుని థియేటర్కి వచ్చి చూస్తూ ఉండేవాడట పల్లెల నుంచి, అంత గొప్పగా ఆడింది ఆ సినిమా. అలా సముద్రాల వారి ఆ కాలంలో ఆయన సాంఘికము, మైథలాజికల్, హిస్టారికల్, తర్వాత భక్తి రసం అంటే సతీ సక్కుబాయి, భక్త ప్రహ్లాద, తర్వాత విప్రనారాయణ, అంటే అన్ని నవరసాలు అండి ఆయన ఆ కాలంలో రాశారు. ఈ కాలంలో ఆ ఛాన్స్ చాలామంది రైటర్స్కి దక్కలేదు, ఆయనకి దక్కింది. ఆయన నిరూపించుకున్నారు కూడా, అన్ని రకాల సబ్జెక్ట్స్ ఆయన టచ్ చేశారు. అదే ఆయన గొప్పతనం. ఆ తర్వాత నాన్నగారి పాండురంగ మాత్యం, ఇవన్నీ ఆణిముత్యాలు అనుకోండి సినిమాలకి. నిజంగా వారి మనవడిగా పుట్టడం నాకు ఎంతో గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేరుగా వాళ్ళని చూడలేకపోయినా మీ ఇద్దరి రూపంలో వాళ్ళిద్దరిని తలుచుకుంటూ, అంటే మరి ఇంకంతే కదా, ఆ వారసత్వం కాబట్టి వాళ్ళ ప్రతిరూపాలుగా మిమ్మల్ని చూస్తూ వాళ్ళని చూసినంత భావన కలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చాలా సంతోషం అండి. అంటే తెలియని విషయం ఎన్ని చెప్పినా మీరు అన్నట్టుగా సముద్రం అంత విషయాలు వస్తూనే ఉంటాయి. అందులో మీరు తాతగారిని తక్కువ చూశానన్నారు కాబట్టి తాతగారి విషయాలు ఎక్కువ చెప్పలేకపోతున్నారు. నాన్నగారితో ఉన్నారు, సీరియస్గా కొంచెం ఎక్కువగా ఇదిగా ఇంట్లో తక్కువ ఉండేవారు కాబట్టి అంతకంటే ఎక్కువ ఎలాగో చెప్పలేరు. సంతోషం అండి. ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నువ్వు చాలా చక్కగా పాడేవమ్మా, నీ గొంతు పాలేకపోయినా పాడినందుకు నీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అది ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్కారం. అందమే ఆనందం, అందమే ఆనందం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.